ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యభారమును నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి సృష్టికర్త ప్రతి వాని యొక్క హృదయమును, హృదయ అంతరంగములను పరిశోధించేటువంటి దేవుడు, శోధించేటువంటి దేవుడు, చూచేటువంటి దేవుడు. అయితే మన జీవితాలలో ఈ లోకములో మనము శత్రుత్వంగా చూడకపోయినా మనలను శత్రువులుగా చూసేటువంటి వారు అనేక మంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానములో ఆ భక్తులు చేసినటువంటి పని ఏంటంటే, వ్యాజ్య భారమును ఇతరులతో కావచ్చు, బయట వారితో, దురాత్మలతో, సైతానుతో ఏ పోరాటం ఉందో, ఏ వ్యాజ్యం ఉందో ఆ వ్యాజ్య భారమును దేవుని మీద వేసేటువంటి అలవాటు కలిగి ఉండుట ఆశీర్వాదకరము. ఆయన మీద భారం మోపినట్లయితే ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు, ప్రతిదండన చేసేటువంటి దేవుడు. చూడండి, కొన్ని సమయాల్లో మన జీవితాల్లో మన మీదకి అకారణముగా, కారణము లేకుండానే వారికి మనం ఏమి చేయకపోయినా, వారిని ఏమి అనకపోయినా వారు మన మీద శత్రువులుగా శత్రుత్వాన్ని పెంచుకొనుచు మన మీద నిందలు వేస్తూ మన మీద అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు, శత్రువులుగా చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా మన వ్యాజ్య భారాన్ని మనుషులతో పోరాడకుండా, మనుషులతో మనం శారీరకంగా పోరాడకుండా మన భారమును, ఆ వ్యాజ్యాన్ని, ఆ గొడవను దేవునికి అప్పజెప్పాలి. మీ జీవితాల్లో ఇప్పటి వరకు ఏదైనా ఈ శత్రు సమస్యలు క్లియర్ కాకుండా ఉంటే ఈరోజు ఆ పని చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ భారం అంతా, మీ వ్యాజ్యాన్ని అంతటిని కూడా ఆ భారాన్ని ప్రభు మీద వేయండి. ప్రభు మీద వేస్తే వారికి ఇచ్చేటువంటి ప్రతిదండన తప్పక మీరు చూస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు గారి జీవితంలో సౌలు భయంకరంగా చంపాలని ప్రయత్నం చేశారు, ప్రేమగా నటించారు, ఎన్నో గోతులు దువ్వారు. ఒక శత్రువు కంటే ఘోరంగా, అంటే తన కుమార్తెనిచ్చినటువంటి మామగారే భయంకరంగా చూశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయినా కూడా ఆ వ్యాజ్య భారాన్ని దావీదు గారు దేవుని మీద వేశారు. దేవుని మీద వేసినప్పుడు తన కళ్ళ ఎదుటే కదా ప్రియ దేవుని బిడ్డలారా, తను బ్రతికున్నప్పుడే కదా సౌలు గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కుటుంబం అంతా చనిపోయింది. ఆయన ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు కదా ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు గారు బ్రతికున్నప్పుడే కదా, దావీదు గారు చూస్తున్నప్పుడే కదా, దావీదు గారు వినికిళ్ళలోనే కదా. చూడండి, ఎప్పుడైతే మీ వ్యాజ్య భారాన్ని ప్రభు మీద వేస్తారో ఆయన ప్రతిదండన చేసేటువంటి దేవుడు. జాగ్రత్తగా గమనించండి, వారిని శిక్షించమని కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వారు మారు మనసు పొందాలని ప్రార్థించండి. ఆ శత్రుమైనటువంటి హృదయాన్ని మార్చి ప్రేమగల హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రభువారు యేసుక్రీస్తు వారు మీ శత్రువులను ప్రేమించమని చెప్పినటువంటి దేవుడు. అయితే వారు మారని ఎడల ప్రతిదండన చేసేటువంటి దేవుడు కూడా ఆయనే. తప్పక చూస్తారు మీరు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైతే ఆ కారణంగా మిమ్మల్ని హింసించారో, ఎవరైతే మిమ్మల్ని ఇరుకును పడవేశారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారో, ఎవరైతే మిమ్మల్ని నిందల పాలు చేశారో వారి భారాన్ని అంతటిని మీరు ప్రభు మీద వేయండి. ప్రతిదండన మీరు కళ్ళారా చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కార్యం చేసేటువంటి దేవుడు. వారికి అవకాశం ఇస్తారు, మారుమనసు కలిగిస్తారు. కలగమంచి అనేక ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు. అప్పటికీ వాళ్ళు మారకపోతే ప్రతిదండన ఖచ్చితంగా మీరు చూస్తారు. ఒకవేళ వారు మారుమనసు పొంది మీ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగితే అంతకు మించిన గొప్ప భాగ్యం లేదు కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఒక పాపి మారుమనసు పొందుట పరలోకంలో సంతోషం కదా. ఆలోచించండి జాగ్రత్తగా. కాబట్టి మీ ప్రతి భారమును, వ్యాజ్య భారమును యేసయ్య మీద వేయండి. ఆయన ప్రతిదండన త్వరలోనే జరిగిస్తారు.
త్వరలోనే ఆయన కార్యము చేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అభ్యంతరకరంగా మిమ్మల్ని భయంకరంగా హింసిస్తూ ఉన్నారో, వారందరినీ ఆ వ్యాజ్యాన్ని ప్రభు మీద వేసి త్వరలో ఆ కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. దేవుని ప్రార్థన చేద్దాము, మన వ్యాజ్య భారాన్ని ఆయన మీద మోపుదాము. ఆయన ప్రతిదండన చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి వ్యాజ్యాలన్నిటినీ, ఆ వ్యాజ్య భారాన్ని యేసు ప్రభువా మీ మీద మోపుతూ ఉన్నాం నాయన. సహాయము చేయండి అయ్యా. మేమైతే ఎవరి జోలికి వెళ్ళం ప్రభువా. అయ్యా మీ బిడ్డలైతేనని ప్రభు ఎవరి జోలికి వెళ్లకుండా మంచి మనసును దయచేయండి, తగ్గింపు స్థితిని దయచేయండి. గొడవ పడకుండా నాయన అయ్యా మీకు ప్రార్థన విజ్ఞాపనలు చేసే మనసును అనుగ్రహించుదురుగాక. అయ్యా మీ దాసునిగా అడుగుచూ ఉన్నాను. మీ బిడ్డలకు నాయన ఎవరైతే శత్రువులు అనేక పన్నాగములు పన్ని ఉన్నారో అయ్యా తండ్రి ప్రభు వారందరినీ మీరేనైనా తొలగించి ప్రతిదండన చేసి మీ బిడ్డలను అయ్యా చక్కగా ఆశీర్వదించుదురుగాక, శాంతితో సమాధానముతో నింపుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను దర్శించండి నాయన. అయ్యా గర్భఫలాలను గ్రహించండి అయ్యా. స్వస్థత కార్యములు జరిగించండి అయ్యా. ఐసీయూలో నాన్న ప్రభు ఐసీయూలో ఉన్నటువంటి వారు, వ్యాధులతో బాధలతో శోధనతో ఉన్నటువంటి వారు, అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో డబ్బు లేక నాయన అయ్యా తండ్రి ప్రభు ఎవరైతే సతమతమైపోతూ ఉన్నారో మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అవసరాలు కొరతలు తీర్చండి నాయన. స్వస్థపరచండి ప్రభువా. బాగు చేయని నాయన, నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అలాగే తన ప్రయాణాలను దీవించండి. ఆర్థికపరమైన అప్పుల బాధ నుండి విడుదల కలిగించండి అయ్యా. మీ బిడ్డలకు నాయన తను మీరే సమృద్ధిని దయచేసి ప్రతి అవసరాన్ని కొరతను తీర్చమని, భారమును మీరే భరించమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవాయతన కాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి సమృద్ధిగా దీవించమని అయ్యా. వారి వ్యాజ్యాన్ని అంతటి మీరే తీర్చమని, ప్రతి దండన జరిగించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరత, మీ కోర్టు గొడవలు, ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ, మీ అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని మాకు తెలియపరచండి. మేము కూడా ప్రార్థన చేస్తాం మీ కొరకు. దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ తెలుసు కదా మీకు, డిస్ప్లే అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా 9000807177. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.